అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతే రామానుజాయ నమః. 26వ తారీఖు మే నెల నుంచి 1వ తారీఖు జూన్ వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు 12 రాశులకు వార ఫలాలు ఎలా ఉందో తెలుసుకుందాం. అలాగే గ్రహాల స్థితులు ఎలా ఉన్నాయి, ముఖ్యంగా మీ యొక్క గోచారమే కాదు జాతకరీత్యా కూడా చెప్పగలిగితే ఎలా ఉంటుంది అలాంటి విషయాలు కూడా మనం తెలుసుకుందాం. ఈ వారం కానీ గమనించే మనకు బుధగ్రహం మేషరాశిలో, సూర్యుడు, శుక్రుడు, గురువు వృషభ రాశిలో, కేతువు కన్యా రాశిలో, రాహు వచ్చేసి మీనరాశిలో, కుజుడు మీనరాశిలో, శని కుంభరాశిలో, చంద్రుడు ధనుసు, మకరం, కుంభరాశిలో సంచరిస్తున్నారు. ఈ సంచారాన్ని బట్టి 12 రాశులకు ఎలా ఉందో తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ వారం కానీ చూసుకుంటే మనకు ఆదివారం నుంచి శనివారం వరకు మూలా నక్షత్రం నుంచి ఉత్తరాభాద్ర నక్షత్రం వరకు తదియా తిథి నుంచి నవమి తిథి వరకు కూడా ఈ యొక్క వార ఫలాలు ఉంటాయని తెలుసుకుందాం. ముఖ్యంగా మీరందరూ కూడా మీ జాతకాలు తెలుసుకోవడానికి కోసం మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ని నా యొక్క వాట్సాప్ నెంబర్కి పంపించండి. మీ జాతకాలు రెడీ అవుతాయి. మీతో ఫోన్లో మాట్లాడతాను, పరిహారాలు చెప్తాను. జాతకం మొత్తం 50 పేజీలు ఉంటుందండి. మీకు అది మెయిల్ కూడా చేస్తాను. మీ చేత వాయిస్ రికార్డ్ కూడా చేయించి మీ జాతకాన్ని చదివి వినిపిస్తాను. ఇకపోతే ఏ సమస్యకు వచ్చినా సరే అండి, దానికి సొల్యూషన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సొల్యూషన్ లేకుండా ఏ సమస్య పుట్టదండి. కాబట్టి మీరందరూ కూడా మీ జాతకాలు చదవడానికి నన్ను కాంటాక్ట్ చేయండి. చిన్నగా గురుదక్షిణ ఉంటుంది, చాలా నామినల్గా ఉంటుంది. అందుకే నా పేరు కూడా అందరూ thesimpleastrologer.com అని అంటారు. ఈ ఛానల్ని మీరందరూ సబ్స్క్రైబ్ చేయాలి. మీ బంధువులకు, స్నేహితులకు నా గురించి తెలియజేస్తారని చెప్పేసి మా ఆశీర్వాదాలు మీ కుటుంబంపై ఎప్పటికీ ఉంటుందని చెప్పి తెలియజేస్తూ మకర రాశి వాళ్ళకి ఈ వారం 26వ తారీఖు మే నుంచి 1వ తారీఖు జూన్ వరకు ఈ వారంలో శని యొక్క స్థితిగతులు చూసుకోవటం, మిగతా గ్రహాల యొక్క అనుకూలత స్థితిని చూసి చాలా బాగుంది, ఎంతో ఉల్లాసంగా ఆనందంగా గడుపుతారు. మరి మీరు హ్యాపీగా లేరా అంటే దానికి కారణం కేవలం మీ మానసిక స్థితి సరిగా లేకపోవడమే, కానీ గ్రహాల తప్పు లేదండి. గ్రహాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. ముఖ్యంగా ధన ఆదాయం బాగుంది, కుటుంబంలో సంతోషం ఉంది, పిల్లల చదువులు బాగున్నాయి. ముఖ్యంగా బంధువుల, స్నేహితుల సహాయ సహకారాలు పెద్దగా లభించినప్పటికీ కూడా మీ యొక్క ధైర్యాన్ని ఏమాత్రం కోల్పోరు. విలువైన వస్తువులు, భూములు, వాహనాలు, ఇతరత్ర వస్తువులు కొనడానికి అంత అనుకూలంగా లేదు. పెద్ద అమౌంట్ పెద్ద రేంజ్లో మనం ఖర్చు పెట్టాలి. కాబట్టి మంచి జాతకుణ్ణి కలుసుకొని మీ టైం బాగుందా లేదా తెలుసుకున్న తర్వాత మీరు ఆ పని చేయండి. ముఖ్యంగా తల్లి ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. పిల్లల యొక్క చదువులు చాలా బాగుంటాయి. వాళ్ళ విదేశీ యానాలు, దూర చదువులు అద్భుతంగా ఉంటాయి. వాళ్ళ తెలివితేటలు, ప్రతిభను చూసి సంతోషిస్తారన్నమాట. ఇకపోతే ఈ వారం అంతా తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆరోగ్యపరమైన విషయాల్లో కానీ చూసుకుంటే కాస్త జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పుల విషయంలో జాగ్రత్తలు తీసుకొని కొత్త అప్పుల విషయానికి పోకుండా ఉంటే మంచిది. భార్య భర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి సంతోషంగా ఆనందంగా ఈ వారం గడుపుతారు. పెళ్ళి కాని వాళ్ళకు పెళ్లి కుదురుతుంది. దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకుంటారు. అలాగే పార్ట్నర్షిప్ కలిసి వస్తుంది. ముఖ్యంగా ఈ వారం అదృష్టంగాని చూసుకుంటే అదృష్టం చాలా బాగుండి, తండ్రి సహకారం బాగుండి మంచి భాగ్యవంతులు అవుతారు అని చెప్పాలి. ముఖ్యంగా ఉద్యోగం చేసే వాళ్ళందరికీ కూడా ఉద్యోగంలో చాలా కష్టాలు, ఇబ్బందులు ఉంటాయి. కాస్త చికాకు ఉంటుంది. బాగా అణుచుకొని మనం ఉద్యోగంలో ప్రతిభను చూపించాలి, ఓపికను చూపించాలి. అంతేగాని విసుగులు, కోపాలు పనికి రావు. తన కోపమే తన శత్రువు అనేది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా ఈ వారం వ్యాపారం చేసే వాళ్ళందరికీ కూడా వ్యాపారంలో మంచి లాభాలు, బ్రహ్మాండమైనటువంటి ముందుకు దూసుకువెళ్ళేటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఖర్చులు ఈ వారం అధికంగా ఉంటాయి. మరి ఈ వారం మకర రాశి వాళ్ళ పరిస్థితి కానీ చూసుకుంటే ప్రతిరోజు కూడా నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయ మార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం అనే మంత్రాన్ని 19 సార్లు చదువుకోండి, మంచిది. అందరూ విన్నారు కదా 12 రాసులకు ఏ విధంగా చెప్పాను. ఇక మీ జాతకాలు తెలుసుకోవడానికి కోసం నన్ను కాంటాక్ట్ చేస్తారని పైన ఇచ్చిన 3 నెంబర్లో మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ని పంపిస్తే మీ జాతకం మొత్తాన్ని నేను రెడీ చేసి మీతో 15 నిమిషాలు మాట్లాడి పరిహారాలు చెప్పి జాతకాన్ని మీకు మెయిల్ కూడా చేస్తానని చెప్పి తెలియజేస్తూ, దాని కొరకు చిన్నగా గురుదక్షిణ ఉంటుందని తెలియజేస్తూ మీ అందరూ కూడా thesimpleastrologer.com అనే ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ బంధువులకి, స్నేహితులకి నా గురించి తెలియజేస్తారని ఆశిస్తూ సర్వే జన సుఖినో భవంతు.